హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో చాలా మంది ఏమడుకున్నారంటే కామెంట్ లో అసలు జియో ఎయిర్ ఫైబర్ ఏంటి, ఈ ఓటీటీ ఛానల్స్ ఏంటి, లైవ్ ఛానల్స్ ఏంటి, దీనికి కొంచెం క్లారిటీ ఇవ్వండి భయ్ అని చెప్పి చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు. సో ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఓటీటీ ఛానల్స్ అంటే ఏముంది, లైవ్ ఛానల్స్ ఏంటి ఏంటి అంటే దీనికి ఏం వ్యత్యాసం ఉంది, దీంట్లో మనకి ఎలాంటి ఓటీటీ ఛానల్స్ వస్తాయని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో వారి కోసం అయితే ఈ వీడియో. ఓటీటీ ఛానల్స్ అంటే ఏం లేదు బ్రదర్. ఓటీటీ ఛానల్స్ ఏంటంటే ఏదైతే మనకు ప్యాకేజెస్ అంటే ఉదాహరణకి జెమిని ప్యాకేజ్ అంతా కూడా ఒక దాంట్లో ఒక సన్ నెక్స్ట్ అనేది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అంటాము. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటంటే సన్ నెక్స్ట్ అంటాము. సన్ నెక్స్ట్ ఏంటంటే జెమినికి సంబంధించిన అన్ని ఛానల్స్ అనేది దాని దగ్గర ఉంటాయి కాబట్టి అది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. డిస్కవరీ మనకి ఇంకోటి ఏముంది, డిస్నీ హాట్స్టార్ ఉంది. సో డిస్నీ హాట్స్టార్ ఏంటంటే ఇది కంప్లీట్ గా స్టార్ నెట్వర్క్ వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్ అది. సో దాని ద్వారా దాని సబ్స్క్రిప్షన్ మనం తీసుకున్నట్లయితే ఆ ఓటీటీ ఛానల్స్ అన్ని కూడా అంటే స్టార్ కి సంబంధించిన స్టార్ మా కావచ్చు, స్టార్ మూవీస్, స్టార్ ప్లస్, స్టార్ న్యూస్, స్టార్ మా ఇలాంటి అన్ని హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ లో ఉన్న ఛానల్స్, ఓటీటీ ఛానల్స్ అంటే అన్ని ప్లే ఛానల్స్ అన్ని కూడా డిస్నీ హాట్స్టార్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో రింగ్ అయి ఉంటాయి. సో అదే అలాంటివి మనకు 8 ఓటీటీ ప్లాట్ఫామ్ ఛానల్స్ అనేది వస్తాయని చెప్పాలంటున్నారు. ఒకటి ఏంటంటే మనం చూసినట్లయితే డిస్నీ హాట్స్టార్ ఉంది. సో మనకు కంప్లీట్ గా స్టార్ నెట్వర్క్స్ అనేది కూడా దీంట్లో వచ్చేస్తుంది. నెట్ఫ్లిక్స్ ఉంది. నెట్ఫ్లిక్స్ అంటాం కదా, సో దీనికి సపరేట్ గా మనం నెట్ఫ్లిక్స్ అనేది రీఛార్జ్ చేసుకుంటున్నాము. సో దీంట్లో ఏంటంటే జియో ఫైబర్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియో కానీ ఈ రెండింటికి కూడా దీంట్లో ఇన్బుల్ట్ ఇన్స్టాలేషన్ అనేది లేదు. వీటికి మనం ప్లే చేయాలంటే ఇంకా కంపల్సరీగా మనకి ఓన్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. దాని ద్వారానే ఈ రెండు ప్లే అవుతాయి. సో ఇది ఒక ఓటీటీ. తర్వాత ఏముంది, యూట్యూబ్ ఉంది. సో యూట్యూబ్ అనేది మనకు కామన్ గా అన్ని స్మార్ట్ టీవీలో కూడా మనకు వచ్చేస్తుంటాయి కాబట్టి దాని గురించి సపరేట్ గా మనం మాట్లాడే అవసరం లేదు. G5. సో G5 ఏంటంటే జీకి సంబంధించిన జీ మూవీస్, జీ న్యూస్, జీ ఇంగ్లీష్, జీ తెలుగు మూవీస్, సినిమాలు ఇవన్నీ కూడా మనకి జీ ప్యాకేజెస్ వస్తాయి కాబట్టి దానంతా ప్యాకేజ్ ని ఒక జీ ఓటీటీ ప్లాట్ఫామ్ గా మనకు G5 లో అయితే అది ప్లే అవుతుంది. ఇంకోటి సోనీ. సో సోనీ ఉంది కదా, ఈ సోనీలో కూడా ఏంటంటే సోనీ ప్యాకేజెస్, సోనీ మూవీస్, సోనీ సెట్ మ్యాక్స్, సోనీ టెలివిజన్స్, సోనీ సంబంధించిన అన్ని ఛానల్స్ అయితే ఇది ఓటీటీ ఛానల్స్ అనేది ఒకటి అంటాము. సో దీన్ని మనం ఓపెన్ చేసి ప్లే చేసినట్లయితే సోనీకి సంబంధించిన అన్ని ఛానల్స్ అనేది మనకు ప్లే అవుతాయి. సో ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. సన్ నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా నేను, జెమినికి సంబంధించిన ఆల్ లాంగ్వేజెస్ ఛానల్స్ అన్ని కూడా మనకు ఈ యొక్క జెమిని సన్ నెక్స్ట్ ద్వారానే మనకి ప్లే అవుతాయి కాబట్టి ఇది ఒకటి. సో డిస్కవరీ ప్లస్ ఉంది. సో డిస్కవరీకి సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా డిస్కవరీలో ఇన్పుట్ అయి ఉంటాయి. సో ఇదన్నీ కూడా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటాము. 8 ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నారు మరి వాళ్ళు. 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 అనేది కూడా మనకి ఎయిట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నారు కదా. సో ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ యొక్క ఫుల్ దానికి ఒక ఫ్యూచర్స్ ఏంది, దానికి ఎందుకు మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని చెప్పి అన్నారు, ఏంది ఓటీటీ అని చెప్పి చాలా మంది అంటుంటారు. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటంటే మనకున్న ఛానల్స్ అన్ని కూడా మిక్స్ అయ్యి ఇందులో ఉంటాయి. ఇదే కనుక మనకి లైవ్ ఛానల్స్ లో వదిలిపెట్టినట్లయితే ఒక 100 జెమిని ఛానల్స్, ఒక 100 సోనీ ఛానల్స్, లేకపోతే ఒక 50 ఈటీవీ ఛానల్స్ ఇవన్నీ కూడా మనకి రిలీజ్ చేస్తారు. సో అలాంటి కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటంటే దాని ప్యాకేజ్. సో మనకు డీప్ గా పోతున్నప్పుడు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇవాళ ఉన్న నెట్వర్క్ సెట్మెంట్లో ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ గా వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ సబ్స్క్రిప్షన్స్ ప్రత్యేకంగా మనం మొబైల్స్ తో యూజ్ చేసేవాళ్ళు కానీ లేదా వేరే రకంగా ఏదైనా యూజ్ చేసేవాళ్ళు కంపల్సరీగా వీటి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఉండాలి. మనకు అవసరం లేదు. మనకైతే ఈ యొక్క జియో ఎయిర్ ఫైబర్ లో మనము ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తో సహా వాళ్ళకి మంత్లీ ఇంత 3 months కి 2222 పే చేసుకొని తీస్తాం కాబట్టి దానికోసం అయితే ఇది పే చేస్తారు కాబట్టి ఓటీటీ ఎందుకు వస్తాయి ఫ్రీ అంటే దీనికోసం వస్తాయి. ఏదైనా కానీ మనము డబ్బు లేనిదే ఏది ఊరికే రాదు బ్రదర్. చూసుకోండి, మీకోసం ఈ వీడియో. మన దగ్గర అమౌంట్ తీసుకొని 3 months కోసం వాళ్ళు ఫ్రీగా ఈ ఓటీటీ ఛానల్స్ అన్ని కూడా మనకి చూపిస్తున్నారు. అది ఓటీటీ ఛానల్స్. అది ఫర్ ఓటీటీ అంటే అది ఓటీటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.